अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का एक खबरनामा। विनायक नगर रविंद्र भारती हाई स्कूल में 10th क्लास की एक स्टूडेंट को फीस के लिए मुसलसल स्कूल की जानिब से हरासा किया जा रहा था और ये दिल बर्दाश्त होकर यशवनी अपने ही घर में फांसी लगाकर खुदकुशी कर ली है। आप लोग देख रहे हैं स्कूल और कॉलेजेस वाले जो फीस के लिए जुल्म कर रहे हैं, जो सता रहे हैं, ऐसे ही रविंद्र भारती स्कूल में यहाँ की लड़की बर्दाश्त नहीं करी और ये फांसी लगाकर खुदकुशी कर ली है। इस मौके पर मलकाजगिरी के एमएलए मायनमपल्ली हनुमंतराव ने मौके पर पहुंचकर लड़की के माँ बाप को दिलासा दिया और स्कूल के खिलाफ सख्त कार्रवाई करने का मुतालबा किया। आइए देखते हैं ये रिपोर्ट। హలో మీరు యాక్టివ్ లేకపోతే ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఆయన తీసుకోడు ఎప్పుడు మీరు ఎట్లా యాక్షన్ తీసుకోకపోతే ఇట్లా ఇలా పాప కమిట్ చేసుకుని సూసైడ్ చేసుకొని చనిపోయింది బంద్ కానీ మీరు స్ట్రిక్ట్ ఉండాలి. మీరు యాక్టివ్ లేరంటున్నారు అందరూ. సస్పెండ్ చేయండి ఇమీడియట్ వాళ్ళని, ఆ స్కూల్ సీజ్ చేసేయండి. కానీ పిల్లలకి ఇబ్బంది అయితే పిల్లలు ఎట్లా చేయాలో వేరే స్కూల్స్ లో మరి ఎట్లా చేస్తారో చేసి వాళ్ళని ఇప్పుడు ఏం హరాస్మెంట్ చేయొద్దని చెప్పండి. స్ట్రిక్ట్ గా ఏదైనా ఉంటే రిక్వెస్ట్ చేసి పేరెంట్స్ పిలుచుకొని మాట్లాడాలి. పిల్లలకి ఎట్లా ఇస్తారు, మీరు ఫీజు కట్టండి అని వాళ్ళు అరేంజ్ చేస్తే వాళ్ళు తట్టుకోగలుగుతారా? అది కొంచెం స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అందరికి పిలిచి స్కూల్ మేనేజ్మెంట్. అదే అబ్స్కాండింగ్ అంట సిఐ గారు చెప్పారు. అబ్స్కాండింగ్ అంట వాళ్ళు. అదే కొంచెం సీరియస్ తీసుకోండి. నేను డిఓ గారితో కూడా మాట్లాడతాను. ఓకే ఓకే కొంచెం సీరియస్ ఉండండి. ఇది ఫ్యూచర్ లో ఎవరికి కావద్దు ఇంకా మళ్ళీ ఏ అమ్మాయి కూడా ఇలా చేసుకోవద్దు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది ఫ్యూచర్ లో ఏ స్కూల్లో కూడా జరగొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను వెంటనే కేటీఆర్ గారితో కూడా మాట్లాడాను. వారు డబుల్ బెడ్రూమ్ అడగడం జరిగింది. అది కేటీఆర్ గారు వెంటనే కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా మరి అన్ని పార్టీ వాళ్ళం కూడా కలిసి ఓ 5 लाख రూపీస్ వారి ఫ్యామిలీకి ఇస్తా ఉన్నాం. వారి కుటుంబం 20 అంటే వాళ్ళ చుట్టాలందరూ కూడా 20 lakhs డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి 3 కూతుర్లు మేస్త్రి పని చేస్తారు. వారి మదర్ కూడా మేస్త్రి కింద పనిచేస్తూ ఉంటుంది. కష్టపడి వారు 3 చదివించారు. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తూ ఉంది, ఇంకో అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తూ ఉంది. ఈ చనిపోయిన అమ్మాయి 10th క్లాసు. బాధాకరం ఏంటంటే వారికి సొంత ఇల్లు కూడా లేదు ఇక్కడ. వారు కష్టపడి చదివిస్తే మరి ఈనాడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఎవరికి కూడా జరగొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటిది ఏదైనా ఉంటే అక్కడ లోకల్ లీడర్స్ కానీ చెప్పాలి. నేను వాళ్ళ పేరెంట్స్ చెప్పాను, అరే అట్లీస్ట్ మా దృష్టికి తెచ్చేది ఉందంటే మేము ఎప్పుడు కూడా సాయం కోరలేదు. మేము కష్టపడి హార్డ్ వర్క్ చేసి మా పిల్లల్ని చదివించుకున్నాం. మాకు గడువు కావాలని చెప్పాం. 20th కడతామని చెప్తే కూడా గడువు ఇవ్వకుండా మా అమ్మాయిని అరేంజ్ చేశారని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఎక్కడ ఏ స్కూల్లో కూడా జరగొద్దు. నేను केटीआर गार नोटिस। आपका अपना इजी एक्सप्रेस 99 स्टोर का सबसे बड़ा स्टोर पोडियम माल टोली चौकी पर है। పెట్టాను ఈసారి వేవ్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఫీజులు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి అదే విధంగా అన్ని స్కూల్స్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మేము ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇంతవరకు ఆ స్కూల్ మేనేజ్మెంట్ స్పందించలేదు. సెల్లన్ని ఆఫ్ చేసి పెట్టుకున్నారు. వారి పేరెంట్స్తో నిన్న మాట్లాడారు. వారి పేరెంట్స్ చెప్పడం జరిగింది, ఇట్లా మా అమ్మాయి చనిపోయింది, మీరు ఇట్లా చేస్తే అంటే మాకు సంబంధం లేదని చెప్పి ఫోన్ పెట్టేసి మరి ఇంతవరకు కూడా ఎవరు కాంటాక్ట్ కాలేదు. దాదాపు మేము 4-5 అవర్స్ నుంచి కూడా ఇక్కడ అన్ని పార్టీ వాళ్ళు మల్కాజ్గిరిలో వారి ఇంటికి వచ్చి కూర్చున్నాం. అసలు మేనేజ్మెంట్ రెస్పాండ్ కాలేదు. దీని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. వెంటనే ఆ స్కూల్ను కూడా ఎంఈఓ గారు వచ్చి మేము రిక్వెస్ట్ చేస్తే సీజ్ చేయడం జరిగింది. వారికి నేను వార్నింగ్ ఇస్తా ఉన్నాను, మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే వారికి న్యాయం చేయండి. రేపు మీ స్కూల్లో చదవాలంటే భయపడతారు స్టూడెంట్స్. ఈరోజు మీ గురించి మీ ప్రవర్తన గురించి మరి మిగతా స్టూడెంట్స్ కూడా ఇబ్బందికరంగా మారింది. మీ స్కూల్ సీజ్ అవుతే మిగతా పిల్లలందరూ కూడా సఫర్ అవుతారు.
వారి భవిష్యత్తు ఏ విధంగానో మరి మేము మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి వారికి ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పి కూడా వారి పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తూ మరి వీరికి న్యాయం జరిగే వరకు కూడా మేము వారి తరఫున నూర్చుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చాలా మందిని చేసే సాధన రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు వెంటనే బస్ స్టాప్ వస్తుంది. ఆ బస్ స్టాప్ దగ్గరనే నీకు లెఫ్ట్ రైట్ ఉంటుంది అనమాట. రైట్కి వెళ్ళాలి. जर्मनटन हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब। बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी, फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनकोलॉजिस्ट की खिदमात हासिल। वाजिबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।